సో వెంకటరెడ్డి గారు, ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి ఎదుర్కోవడం అనేది ఆ ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుంది? అది ముందస్తుగా మనం ఎవరు ఊహించినటువంటి విపత్తు కదా. దీంట్లో విపత్తును ఊహించలేదు అంటున్నా మేడం. నేను చెప్పనివ్వండి. విపత్తుని ఊహించలేకపోవడం అనేది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు అని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఆ విషయం కూడా తెలుస్తలేదు. విపత్తును ఎదుర్కోవడం విషయంలో మీరు ఫెయిల్ అయ్యిండ్రు. ఇంకోటి ఏంటంటే ఊహించలేదని కూడా తప్పు. మొత్తం దేశవ్యాప్తంగా తెలుసు పెద్ద తుఫాన్ అని. వెంకటరెడ్డి గారు మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం. మోహన్ గారు, రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు, హీరోలతోని క్రికెటర్లతోని ఎలక్షన్ల మీద మీరు బిజీ ఉన్నారు. మాట్లాడదాం, ఆ విషయం కూడా మాట్లాడదాం. ఎస్ వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. చెప్పండి. సో అదే ప్రభుత్వ వైఫల్యం కాదు అని చెప్తున్నారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడాను ఎందుకు ప్రభుత్వం ఇంత అలసత్వం? ఎందుకు కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నిక మాత్రమే వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ప్రచారానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్లడము, క్షేత్రస్థాయిలో పరిశీలించడము, బాధితులను పరామర్శించడము, వీటిలో చేయడంలో ఆలస్యం ఎందుకైంది ఏంటంటారు? డెఫినెట్ గా అందరికి నమస్కారం. ఇది డెఫినెట్ గా ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత కూడా ప్రభుత్వం మేల్కోలేదు, ప్రభుత్వ అధికారులు మేల్కోలేదు, దాన్ని పటిష్టంగా మరి దాన్ని కంట్రోల్ చేయలేదు అంటే డెఫినెట్ గా అది సర్కార్ ఫెయిల్యూరే, ప్రభుత్వం ఫెయిల్యూరే. ఎందుకంటే ఇప్పుడే కాదు, అంతకుముందు జరిగినప్పుడు కూడా, అంతకుముందు తుఫాన్ వచ్చినప్పుడు ఇదే విధంగా చేశారు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఫెయిల్యూర్ కనపడతా ఉంది. ఏ తీసుకొచ్చినా కూడా, బిల్లు తీసుకొచ్చినా లేకపోతే ఏదైనా ప్రొవిజన్స్ తీసుకున్నా, తీసుకొచ్చినా కూడా ఈ విధంగా జరుగుతా ఉంది. అలర్ట్ గా లేకపోవడం వల్ల వీళ్ళంతా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కమిషన్ల ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచిస్తా ఉంది తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు రైతుల గురించి ఆలోచించట్లేదు, ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా తుంగలు దొక్కి రకరకాలుగా దాన్ని అసలు ఈ ఈరోజు బై ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు తప్పితే ప్రభుత్వము ప్రజల గురించి కానీ, లేకపోతే వాతావరణం గురించి కానీ, లేకపోతే ఈ తుఫాన్ గురించి ఎక్కడ పట్టించుకోలేదు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని, మరి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తమిళనాడు రాష్ట్రం కానీ ఎందుకు వాళ్ళు అంతగా మరి అధికారులని డిప్లాయ్ చేసి ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ డిప్లాయ్ చేసి ఎందుకు కంట్రోల్ చేసుకున్నారు? ఎందుకు అది అంత నష్టం తగ్గిన దాఖలాలు ఉన్నాయి? ఇక్కడే ఉమ్మడి నల్గొండ కానీ, ఉమ్మడి వరంగల్ కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 4,47,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందని అంచనా వేస్తా ఉన్నారు. దానికి 10,000 రూపాయల ఎకరాన్ని చొప్పున ఇస్తే రైతుకు ఏమి సరిపోతుంది? రైతు కనీసం దగ్గర ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తేనే ఆ రోజు మరి రైతు కష్టపడ్డ అది దున్నిన ఏదైతే పొలం కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ మిగతా అన్నిటి దగ్గరగా 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 10,000 రూపాయలు ఇస్తే ఏం జరిగిపోతుంది? ఇది పట్టించుకోకుండా ఏదో హడావిడిగా పంట నష్టం కోసం హెలికాప్టర్లో పోయి బయటకు వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ దాన్ని, ఎందుకంటే అంతకుముందు కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది తప్పితే ఈ 10,000 రూపాయలు కూడా పంట నష్టం రిపోర్ట్ ఏదైతే రైతుల రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు వచ్చాక అందరు రైతులకి 10,000 రూపాయలు ఇస్తారా, లేకపోతే వాటిని కూడా ఎగ్గొట్టే అవకాశాలు ఉంది. ఎందుకంటే రైతుల్ని పట్టించుకోకుండా మొత్తం సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రెండు సార్లు రైతు భరోసా ఇవ్వకుండా మూడోసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి హడావిడిగా దాన్ని తీసుకొచ్చేసి 9,000 కోట్ల రూపాయలు మూడోసారి ఇచ్చింది తప్పితే రబీక్ కానీ ఖరీఫ్ కానీ అంతకుముందు ఎగ్గొట్టిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా రైతుల కోసం ముఖ్యంగా ఏంటని చెప్పాలంటే రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో 21 రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తూ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకు అమలు చేయట్లేదు? ఎందుకంటే దానికి చాలా లీస్ట్ ప్రీమియం పే చేస్తే ఒక హెక్టార్కి 50,000 రూపాయలు, 50,000-60,000 రూపాయలు వీళ్ళకి ఇన్సూరెన్స్ అక్కే అవకాశాలు ఉంటాయి కనుక అది 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఎందుకు పట్టించుకోలేదు? 900 రూపాయలు రైతు కడితే 56,000 రూపాయలు మరి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే 1,900 రూపాయలు కడితే 1,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. దాని మీద అవేర్నెస్ లేకుండా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టాలి, రైతుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకొక 1,100 రూపాయలు కడితే
డెఫినెట్ గా దానికి Yes. మరి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని- ఈ దాని నష్టం పట్ల అంతా కూడా awareness లేకపోవడం. ప్రభుత్వం భరించాల్సిందే తప్పితే ప్రభుత్వం రైతుకి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తే ఈ రోజు డెఫినెట్ గా రైతు మరి ఆ పంట నష్టాన్ని కొంత పూరించే అవకాశం ఉంటుంది తప్పితే ఈ 10,000 రూపాయలు ఆరకొర ఇచ్చి అడావిడిగా తిరిగి మేము చేస్తాం అని చెప్తే మాత్రం డెఫినెట్ గా రైతులు గాని తెలంగాణ ప్రజలు గాని ఊరుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఎక్కడ ఉంటే సరిపోతాయి మేడం? నాకు అర్థం కావట్లేదు. 15,000 రూపాయలు ఎక్కడన్నా కనీసం వంట సామాను కూడా రాదు. 15,000 రూపాయలు పెడితే దగ్గర వాళ్ళకి కూడా మరి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కంపెన్సేషన్ కొంత మరి ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా చిన్న ఇండ్లు కానీ లేకపోతే కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా డెఫినెట్ గా ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లనే ఇలా జరుగుతా ఉంది. రైతులు ఈవెన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పటివరకు వదిలిపెట్టలేదు. చాలా మంది కళ్ళాల్లో ధాన్యం వచ్చిన తర్వాత కూడా మరి అమ్ముకోలేని పరిస్థితుల్లో కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఐకేపీ సెంటర్లు ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో స్టార్ట్ కాలేదు. దానివల్ల ఏమైతుందంటే ఆ కళ్ళాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా ఇప్పుడు మరి ఆ నీళ్ళు వచ్చి మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. దానికి బాధ్యులు ఎవరు తీసుకుంటారు? తేమ శాతం అంటారు, రకరకాల ఈవెన్ పత్తి రైతులు కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. మొక్కజొన్న కూడా అదే పరిస్థితి. ప్రతి రైతు పరిస్థితి అదే అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి. అరిగోసపడతా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు పంట నష్టం జరిగింది. అది మరి దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వం తీసుకుంటుందా? ఎందుకంటే ఐకేపీ సెంటర్స్ ఇప్పుడే కాదు, అందుకు వేసవి కాలంలో ఎండాకాలంలో కూడా రబీ సీజన్ లో కూడా పంట వచ్చిన తర్వాత కూడా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయని పరిస్థితి కనపడతా ఉంది.